ముందు నుంచి ఊహించిందే, ఎప్పటినుంచో అనుకుంటున్నదే, అందరూ చెప్తున్నదే చేసి చూపించాడు కల్కి. మొదటి రోజు ప్రభాస్ దెబ్బకి రికార్డుల కూసాలు కదిలిపోయాయి. 2 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న RRR రికార్డుల్ని సైతం కదిలించేసేయి దిశగా రెబల్ స్టార్ దూసుకుపోతున్నాడట. ఓవర్సీస్ లో కల్కి ఊచకోత ప్రారంభంతో పాటు అక్కడి వసూళ్లపై కల్కి సినిమా దండయాత్ర చేసింది. మొదటి రోజు అందరూ ఊహించినట్లుగానే ఈ చిత్ర వసూళ్లు మామూలుగా రాలేదట. ఇంతకీ RRR రికార్డ్స్ కల్కి చేరుకుంటుందా? ఇప్పటి వరకు కలెక్షన్స్ విషయంలో కల్కి రికార్డ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. కల్కి సినిమా దండయాత్ర మొదలైంది. మొదటి రోజు అందరూ ఊహించినట్లుగానే ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. 2024లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది కల్కి సినిమా. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఊచకోత కోశారు ప్రభాస్. అక్కడ ఏకంగా RRR రికార్డులను కదిలించింది కల్కి మూవీ. 2 ఏళ్ల కింద వచ్చిన RRR ప్రీమియర్స్ రూపంలో 3.46 మిలియన్ వసూళ్లు చేస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ అంతా కలిపి 5.2 మిలియన్ వచ్చాయి. నార్త్ అమెరికాలో ఇండియన్ సినిమాకు ఇదే హైయెస్ట్ కలెక్షన్. ఈ రికార్డు 2 ఏళ్లుగా పదిలంగా ఉంది. సలార్ వచ్చినా ఇది కదల్లేదు. ఆ సినిమా ప్రీమియర్స్ 2.6 మిలియన్ వసూలు చేస్తే మొదటి రోజు 3.8 మిలియన్ దగ్గరే ఆగిపోయింది. గతేడాది వచ్చిన లియోపై భారీ అంచనాలున్నా అది కూడా RRR కు చేరువుగా వెళ్ళలేకపోయింది. ప్రీమియర్స్ రూపంలో 1.86 మిలియన్ వసూలు చేసినటువంటి లియో ఫస్ట్ డే 2.8 మిలియన్ కలెక్ట్ చేసింది. కానీ ఇవేమీ టచ్ చేయని రికార్డును ఇప్పుడు కల్కి అందుకుంది. ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 5.5 మిలియన్ వసూలు చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. నార్త్ అమెరికాలో ఫస్ట్ డే 5.5 మిలియన్ అంటే మాటలు కాదనే చెప్పాలి. అది ఊహకందని అరాచకం. ఒకప్పుడు లైఫ్ టైం కలెక్షన్ 2 మిలియన్లు వస్తేనే అబ్బో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కల్కి ఫస్ట్ డేనే 5.5 మిలియన్ కొట్టింది. ఇదే దూకుడు కొనసాగితే ఈ వీకెండ్ లోపే కల్కి మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే చెప్పొచ్చు. మొత్తానికి రాజమౌళి రికార్డుల్ని నాగశ్విన్ కదిలించేశాడన్న టాక్ గట్టిగానే వినపడుతోంది. మరోవైపు ఓవర్సీస్ లో RRR ప్రీమియర్ వసూళ్లు 3.46 మిలియన్లు కాగా ఫస్ట్ డే కల్కి సినిమా కలెక్షన్ $5.2 మిలియన్. సలార్ ప్రీమియర్స్ 2.6 మిలియన్, ఫస్ట్ డే 3.8 మిలియన్. లియో ప్రీమియర్స్ 1.86 మిలియన్ అయితే ఫస్ట్ డే 2.8 మిలియన్. కల్కి ఫస్ట్ డే నార్త్ అమెరికా కలెక్షన్ 5.5 మిలియన్ కలెక్షన్స్ చేసింది. 2 ఏళ్ల క్రితం వచ్చిన RRR మూవీ అలాగే KGF చాప్టర్ 2 సినిమాలు పోటాపోటీగా కలెక్షన్స్ ని సాధించగా వాటిలో KGF 2 సినిమా హిందీలో మాస్ కలెక్షన్స్ తో ఓవరాల్ గా మొదటి వారంలో టాపర్ గా నిలిచింది. RRR మూవీ మొదటి వారంలో ఓవరాల్ గా 392.85 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని షేర్ పరంగా టాప్ లో ఉంది. తర్వాత వచ్చిన KGF చాప్టర్ 2 సినిమా మొదటి వారంలో 357 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన కల్కి మూవీ మొదటి వారంలో 343.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే RRR మూవీ మొదటి వారంలో 710 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక KGF చాప్టర్ 2 మూవీ 719.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన కల్కి మూవీ మొదటి వారంలో 660.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా షేర్ పరంగా RRR మూవీ గ్రాస్ పరంగా KGF చాప్టర్ 2 మూవీ టాప్ లో ఉండగా వాటితో పోటీ పడుతూ కల్కి మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును చూపిస్తూ లాంగ్ రన్ లో మిగిలిన పాన్ ఇండియా మూవీస్ రేంజ్ లోనే 900 నుండి 1000 కోట్ల రేంజ్ వైపు ఒక్కో అడుగు వేస్తుంది. ఇక రెండో వీక్ లో కనుక కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ గా హోల్డ్ చేస్తే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాలి. ఇప్పుడు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కల్కి అత్యంత విజయవంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది. థియేటర్లలో 6 రోజుల తర్వాత చిత్ర నిర్మాతలు వైజయంతి మూవీస్ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల రూపాయలు వసూలు చేయగా దంగల్ చైనాలో విడుదలైన తర్వాత 2070 కోట్ల కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భారతీయ చిత్రంగా కొనసాగుతోంది. దంగల్ తర్వాత బాహుబలి 2,
1788 కోట్లు వసూలు చేసింది. RRR దాని లైఫ్ టైం రన్ లో 1230 కోట్లు వసూలు చేసింది. KGF చాప్టర్ 2 1215 కోట్లు, జవాన్ 1160 కోట్లు, పఠాన్ 1055 కోట్లు వసూళ్లు చేసి ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల మార్క్ను దాటగలిగాయి. ప్రస్తుతం ఇంకా కల్కిలో చూడవలసి ఉంది. ఇక ఈ క్లబ్ లో చేరడానికి కల్కి కూడా పోటీ పడుతుందని చెప్పాలి. అదేవిధంగా గత ఏడాది దాదాపు 600 కోట్లను రాబట్టిన ప్రభాస్ సాలార్ పార్ట్ 1 కాల్పుల విరమణను ఇప్పటికే అధిగమించింది. చూడాలి మరి సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు జోరు చూపిస్తుందనేది.